Show me the total energy, total energy, total energy, total energy. East side 100% వచ్చింది. Show me the total energy, total energy, total energy, total energy. 100%. Show me the total energy, total energy, total energy, total energy. 100%. Show me the total energy, total energy, total energy. 100%. సో ఇప్పుడు టోటల్గా 100% ఎనర్జిటైజ్ చేసాం. ఇవన్నీ ప్లేస్ చేయడం వల్ల, ఆర్డినేట్స్ ప్లేస్ చేయడం వల్ల 100% ఎనర్జిటైజ్ చేసామండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోపతిక్. ఈ జియోపతిక్ అనేది ఏంటంటే, జియో మీన్స్ ఎర్త్, పతిక్ మీన్స్ పెయిన్. జియోపతిక్ మీన్స్ ఎర్త్ పెయిన్స్. దట్ మీన్స్ ఎర్త్ పెయిన్స్ అంటే ఎర్త్ ఉండేటువంటి పెయిన్స్ ఏవైతే ఉన్నాయో డ్యూ టు దట్ ఈస్ డ్యూ టు రేడియేషన్ ఇన్సైడ్ ద ఎర్త్. ఎర్త్ సర్ఫేస్ లోపల ఉండేటువంటి ఆ రేడియేషన్ బయటకు ఎమిట్ అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎమిట్ అవుతూ ఉంటుందండి? క్రాక్స్. ఈ క్రాక్స్ ద్వారా ఎమిట్ అవుతూ ఉంటుంది. ఆ క్రాక్స్ చాలా మైన్యూట్ గా ఉంటాయి. ఆ మైన్యూట్ గా ఉండేటువంటి క్రాక్స్ లో నుంచి ఒక రేడియేషన్ బయటకు ఎమిట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎర్త్ సర్ఫేస్ పైన ఉండేటువంటి మ్యాగ్నెటిక్ వేవ్స్ ని ఇది కట్ చేస్తుంది అనమాట. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని ఇది కట్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే కట్ చేసిందో ఆటోమేటిక్ గా ఆ ఫోర్స్ ఒకటి, ఈ ఫోర్స్ ఒకటి, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి, ఈ జియోపతిక్ ఫోర్స్ ఒకటి, ఈ రెండు ఫోర్స్లు కలిపి ఇంకొక ఫోర్స్ ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన ఫోర్స్ ఏం చేస్తుంది అంటే, మనం ఆ లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడంతా మన దగ్గర ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీని లాక్కుంటా ఉంటుంది. ఆ లైన్ 100 సార్లు క్రాస్ చేసాం అనుకోండి, ఒక రోజులో 100 సార్లు మన ఎనర్జీ లాస్ అవుతూనే ఉంటాం. సో ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఆటోమేటిక్ గా మన మైండ్ సబ్ కాన్షియస్ మైండ్, మన మైండ్, దానిలో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ ఇదంతా స్లోగా లెథార్జిక్ గా తయారైపోతుంది. అంటే ఏది ఆలోచించలేనటువంటి శక్తి మనకి ప్రాప్తిస్తూ ఉంటుంది అనమాట. గడ్డలుగా డౌన్ అవుతూ ఉంటుంది. అదేంటి, ఒక